కీర్తనలు 79వ అధ్యాయం. దేవా, అన్యజనులు నీ స్వాస్థ్యములోనికి చొరబడి ఉన్నారు. వారు నీ పరిశుద్ధాలయమును అపవిత్రపరిచున్నారు. యెరూషలేమును పాడు దెబ్బలుగా చేసినారు. వారు నీ సేవకుల కళేబరములను ఆకాశ పక్షులకు ఎరగాను, నీ భక్తుల శవములను భూజంతువులకు ఆహారముగాను పారవేసి ఉన్నారు. ఒకడు నీళ్లు పోసినట్లు యెరూషలేము చుట్టూ వారి రక్తము పారబోసి ఉన్నారు. వారిని పాతిపెట్టు వారెవరనూ లేరు. మా పొరుగు వారికి మేము అసహ్యులమైతమి. మా చుట్టూనున్న వారు మమ్మను అపహసించి ఎగతాళి చేసెదరు. యెహోవా, ఎంతవరకు కోపపడదువు? ఎల్లప్పుడూ నువ్వు కోపపడదువా? నీ రోషము అగ్ని వలె ఎల్లప్పుడూ నువ్వు మండునా? నిన్నెరగని అన్యజనుల మీదను, నీ నామమును బట్టి ప్రార్థన చేయని రాజ్యముల మీదను నీ ఉగ్రత నువ్వు కుమ్మరించును. వారు యాకోబు సంతతిని మృంగివేసి ఉన్నారు, వారి నివాసమును పాడు చేసి ఉన్నారు. మేము బహుగా కృంగి ఉన్నాము. మా పూర్వుల దోషములు జ్ఞాపమునకు చేసుకుని నీవు మా మీద కోపముగా నుండకము. నీ వాత్సల్యము త్వరగా మమ్మను ఎదుర్కొననిమ్ము. మా రక్షణకర్తవగు దేవా, నీ నామ ప్రభావమును బట్టి మాకు సహాయం చేయము. నీ నామమును బట్టి మా పాపములను పరిహరించి మమ్మను రక్షింపము. వారి దేవుడు ఎక్కడ ఉన్నాడని అన్యజనులు పలకనేలా? మేము చూచుచుండగా ఓర్చబడిన నీ సేవకుల రక్తమును గూర్చి నా ప్రతిదండన జరిగినట్లు అన్యజనులకు తెలియబడనిమ్ము. చెరలోనున్న వాని నిట్టూర్పు నీ సన్నిధికి రానిమ్ము. నీ బాహుబలాతిశయమును చూపుము. చావునకు విధింపబడిన వారిని కాపాడుము. ప్రభువా, మా పొరుగువారు నిన్ను నిందించిన నిందకు ప్రతిగా వారి ఎదలోనికి 7 అంతల నిందను కలుగజేయము. అప్పుడు నీ ప్రజలమును నీ మంద గొర్రెలమును అయిన మేము సదాకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదము. తరతరముల వరకు నీ కీర్తిని ప్రచురపరచెదను. ఈ కీర్తన కూడా కీర్తనకర్త ఆసాపు. మనం ఈ కీర్తన తర్వాత అంతకు మునుపు రాసినటువంటి ఆసాపు కీర్తన 74వ అధ్యాయంలో కూడా అదే అంశాలను మనం చూడవచ్చు. ఉదాహరణకి 74వ కీర్తన 7వ వచనంలో, నీ పరిశుద్ధ స్థలమునకు అగ్ని ముట్టించుదురు, నీ నామమును మందిరమును నేల పడగొట్టి అపవిత్రపరచుదురు, దేవుని మందిరమును బొత్తిగా అణగదొరకుదురు అనుకుని దేశంలోని వాటన్నిటినీ వారు కాల్చున్నారు. తర్వాత 4వ వచనంలో, నీ ప్రత్యక్ష గుడారంలోనికి నీ విరోధులు ఆర్భటించుచున్నారు, నీ విజయ ధ్వజములని తమ ధ్వజములను వారు ఎత్తున్నారు. ఇలా ఈ దేవుని యొక్క మందిరాన్ని అపవిత్రపరిచి దేవుని భక్తులుగా ఉన్నటువంటి వారందరినీ కూడా వారిని చంపివేసినటువంటి సందర్భంలో రాయబడినటువంటి కీర్తనగా మనం దీన్ని గమనించవచ్చు. ఇవి చరిత్రలో రకరకాల సమయాలలో అటువంటివి జరిగి ఉన్నాయి. 2వ దినవృత్తాంతాలు 33వ అధ్యాయంలో హిజ్కియా కుమారుడైనటువంటి మనష్షే రాజ్యం అధికారానికి వచ్చిన తరువాత అతడు జరిగించినటువంటి క్రియలు, ఏ విధంగా యెరూషలేము మందిరాన్ని అపవిత్రపరిచి ఉన్నాడు అనేటువంటివి ఇక్కడ కొన్ని వ్రాయబడి ఉన్నాయి. 2వ దినవృత్తాంతంలో 33వ అధ్యాయం, ఇతడు తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను తిరిగి కట్టించి బయలుదేవతకు బలిపీఠములను నిలిపి దేవతా స్తంభములను చేయించి ఆకాశ నక్షత్రములన్నిటినీ పూజించి కొలిచెను. మరియు నా నామము ఎన్నటెన్నటికీ ఉండునని యెరూషలేమునందు ఏ స్థలమును గురించి యెహోవా సెలవిచ్చినో అక్కడున్న యెహోవా మందిరమునందు అతడు ఆ బలిపీఠములను కట్టించెను. మరియు యెహోవా మందిరపు 2 ఆవరణములలో అతడు ఆకాశ నక్షత్ర సమూహమునకు బలిపీఠములను కట్టించెను. బెన్ హిన్నోము లోయ యందు అతడు తన కుమారులను అగ్నిలో గుండా దాటించి ముహూర్తములను విచారించుచు మంత్రములను చెల్లంగితనమును బాడుకు చేయు కర్ణ పిశాచములతోనూ సూదెగాండ్రతోనూ సాంగత్యము చేయుచు యెహోవా దృష్టికి బహుగా చెడు నడత నడుచుచు ఆయనకు కోపం పుట్టించను. దానిలోని కొన్ని భాగాలు ఈ 74వ కీర్తనలోను 79వ కీర్తనలో కూడా మనం గమనించవచ్చు. అవి స్వయంగా యూదా రాజు అయినటువంటి మనష్షే జరిగించినవి. కానీ ఇక్కడ 79వ కీర్తనలో మనం చదువుతున్నది, దేవా, అన్యజనులు నీ స్వాస్థ్యంలోనికి చొరబడి ఉన్నారు. అనగా శత్రువులైనటువంటి వారు దేవుని యొక్క పరిశుద్ధాలయంలో జరిగించినటువంటి అపవిత్రతను గురించి ఆసాపు కీర్తనకర్త వ్రాస్తున్నాడు. అంటే ఇది
ఇప్పటి వరకు ఒక సమయంలో జరిగింది. మనం మలాకీ తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జననం మత్తయి సువార్తలో లిఖించక మునుపు ఆ సమయం అంటే 400 సంవత్సరాలు ఉన్నది. మలాకీ తర్వాత మత్తయి సువార్త ప్రారంభానికి ముందు ఆ సమయంలో ఒక దేవుని కొరకు ఆయన సాక్ష్యం కొరకు యథార్థంగా నిలిచినటువంటి ఒక కుటుంబం మెకబీస్ అంటారు. వాళ్ళ సమయంలో అలెగ్జాండర్ సేనాధిపతులలో ఒకరైనటువంటి వారు ఈ యూదా దేశం మీద అధికారిగా ఉంటున్నటువంటి సమయంలో వారు కూడా దేవుని యొక్క ఆలయాన్ని అపవిత్రపరిచి తర్వాత చేయకూడనటువంటి కార్యములను చేసి భక్తులను అనేక మందిని కూడా చంపి ఆ శవములను ఇప్పుడు ఇక్కడ మనం చదివినట్లుగా 79వ కీర్తన 2వ వచనంలో వారు నీ సేవకుల కళేబరములను ఆకాశ పక్షులకు ఎరగాను, నీ భక్తుల శవములను భూజంతువులకు ఆహారముగాను పారవేస్తున్నారు. అటువంటిది జరగనిచ్చారు. దానికి మునుపు మరి రాజు అయినటువంటి బబులోను రాజు అయిన నెబుకద్నెజరు వచ్చి యెరూషలేము యొక్క మందిరాన్ని పాడు చేసి తర్వాత యూదులందరినీ దానియేలు మిగిలినటువంటి అనేక మందిని దాసులుగా తీసుకుని వెళ్ళినటువంటి వైనం కూడా మనం 2వ దినవృత్తాంతాలు ఆఖరిలోను 2వ రాజులు ఆఖరి అధ్యాయాల్లో మనం చూడవచ్చు. ఆ సందర్భంలో కూడా ప్రవక్త అయినటువంటి ఇర్మియా, దానియేలు అనేక మంది భక్తుల యొక్క మనోవేదనను గురించినటువంటిదిగా కూడా ఈ కీర్తన మనం గమనించవచ్చు. ఆయా సందర్భాలలో మనిషి సమయంలో జరిగినటువంటి కొన్ని విషయాలు, తర్వాత బబులోను రాజు సందర్భంగా జరిగినటువంటి సమయంలో జరిగినటువంటి కొన్ని విషయాలు, దాని తర్వాత వారు తిరిగి వచ్చి కట్టినటువంటి మందిరంలో ఏ విధంగా మెకబీస్ అనేటువంటి వారి సమయంలో అలెగ్జాండర్ సేనాధిపతి యొక్క వంశస్థులలో కొంతమంది జరిగించినటువంటి అపవిత్రత, భక్తుల యొక్క దమనకాండ, భక్తుల మీద జరిగించిన దమనకాండను గురించి కూడా మనం ఈ విషయాలలో ఇక్కడ చదవచ్చు. ఇదే విషయాలు మరలా భవిష్యత్తులో జరగబోయే విషయాలకు కూడా సూచనగా ఉన్నాయి. చూడండి, ఉదాహరణకి మత్తయి సువార్త 24వ అధ్యాయం 2వ వచనం. అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనను. అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాకడకు గురించినటువంటి దినములు ఎలా ఉంటాయి, ఎప్పుడు ఉంటాయని అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా మన ప్రభు సెలవిచ్చినటువంటి మాట ఇది. అంటే ఏదైతే ఇప్పుడు మందిరం అని వాళ్ళు యూదులు అనుకుంటున్నారో లేకపోతే కట్టబోతున్నారో, ఆ కట్టబోయే మందిరంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా పడగొట్టబడుతుంది. అది జరగబోయేటువంటి దానికి గుర్తు ఏం చెప్తున్నాడంటే అదే అధ్యాయం 15వ వచనంలో, కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే, అప్పుడు ఆ పరిశుద్ధ స్థలంలో ఇక్కడ మనం చదివినటువంటి 79వ కీర్తనలో 1వ వచనంలో, దేవా, అన్యజనులు నీ స్వాస్థ్యంలోనికి చొరబడి ఉన్నారు, వారు నీ పరిశుద్ధాలయమును అపవిత్రపరిచి ఉన్నారు, యెరూషలేమును పాడుదిబ్బలుగా చేసి ఉన్నారు. తర్వాత ఆ సందర్భంలో నిలబడిన వారందరూ కూడా 2వ వచనంలో, వారు నీ సేవకుల కళేబరములను ఆకాశ పక్షులకు ఎరగాను, నీ భక్తుల శవములను భూజంతువులకు ఆహారముగాను పారవేసి ఉన్నారు. 3వ వచనంలో, ఒకడు నీళ్లు పోసినట్టు యెరూషలేము చుట్టూ వారి రక్తము పారబోసి ఉన్నారు, వారిని పాతిపెట్టు వారెవరనూ లేరు. అలా అదే విధమైనటువంటి ధోరణిలో ఎవరైతే మిగిలినటువంటి భక్తులుగా ఉన్నారో, ప్రభువుని ప్రేమించి ప్రభు యొక్క పరిశుద్ధాలయాన్ని ప్రేమించి దాని కొరకు సాక్షులుగా నిలబడినటువంటి భక్తులు, వాళ్ళ యొక్క మనోవేదన యొక్క ప్రార్థన ఈ కీర్తనగా మనం గమనిస్తున్నాం. అది గతంలో మనుష్య సమయంలో కొంత జరిగింది, తర్వాత రాజైన నెబుకద్నెజరు సమయంలో కొంత, మెకబీస్ అనేటువంటి అతను వాళ్ళ యొక్క వంశం వాళ్ళు ఆ మందిరాన్ని దేవుని యొక్క రాజ్యానికి సాక్ష్యంగా నిలబడినప్పుడు జరిగినటువంటి అలెగ్జాండర్ సేనాధిపతుల యొక్క వంశస్థుల ద్వారా జరిగినటువంటి హింసకాండ, తర్వాత ఇప్పుడు భవిష్యత్తులో జరగబోయేటువంటిది మరలా, అది మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. ఆ సందర్భంలో
ఎవరైతే యూదుల వంశస్థులలో నుండి దేవుడిని నిజమైన విధంగా గుర్తెరిగి ఆయన వైపు తన మనసును వారి మనసులను ఆయన వైపు తిప్పుకొని విశ్వసించి ఆయన మాత్రమే వారికి విడుదల కలుగు చేయగలడు అనేటువంటి విశ్వాసంతో దృఢమైన మనసుతో ప్రభు వైపు తిరిగి వారి యొక్క ప్రార్థనలు దేవునికి సమర్పించినటువంటి వైనాన్ని మనం ఆ కీర్తన 79వ అధ్యాయంలో చూడవచ్చు. చూడండి, అదే అంశాన్ని లూకా సువార్త 21వ అధ్యాయంలో కూడా 20వ వచనం. యెరూషలేము దండ్ల చేత చుట్టబడుట మీరు చూచున్నప్పుడు దాని నాశనము సమీపమై ఉన్నదని తెలుసుకున్నది. అంటే ఏ విధంగా అయితే దేవుడు కోరుకున్నటువంటి ఆ పట్టణము అన్యజనుల యొక్క సైన్యముల చేత చుట్టబడి ఉన్నప్పుడు దాని నాశనం సమీపమై ఉన్నదని తెలుసుకున్నది. అప్పుడు ప్రభువు యొక్క రాకడకు ముందు జరగబోయే విషయం అని చెప్తున్నాడు. తర్వాత అదే అధ్యాయంలో 24వ వచనం. వారు కత్తివాత కూలుదురు, చెరపట్టబడిన వారే సమస్తమైన అన్యజనుల మధ్యకు పోదురు. అన్యజనుల కాలములు సంపూర్ణమగు వరకు యెరూషలేము అన్యజనముల చేత త్రొక్కబడును. ఇక్కడ మనం 79వ వచనంలో చూచింది కూడా అదే. వారు అన్యజనులు, మొదటి వచనంలో దేవా అన్యజనులు నీ స్వాస్థ్యంలోనికి చొరబడి ఉన్నారు. తర్వాత 6వ వచనంలో నిన్నెరుగని అన్యజనుల మీద నీ నామమును బట్టి ప్రార్థన చేయని రాజ్యముల మీద నీ ఉగ్రతను కుమ్మరించవు. ఎందుకనగా వారే ఈ యెరూషలేమును పాడు చేసినవారు. అదే అంశాలు మనం ఈ లూకా సువార్త 21వ అధ్యాయం, ఈ మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ప్రభు యొక్క రాకడకు ముందు చెప్పబడిన అంశాలు, లూకా సువార్త 21వ అధ్యాయంలో చెప్పబడినటువంటి అంశాలు రెండు సమాంతరంగా చెప్పబడ్డాయి. దాని తర్వాత పౌలు 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం నుంచి, మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలననియు బెదరకుండా వలననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టి మిమ్మల్ని వేడుకొంటున్నాం. అంటే మనము ఆయన వచ్చినప్పుడు లేవనెత్తబడి ఆయనతో పాటుగా కూడి రాబోయేటువంటి సమయాన్ని గురించి మేము మిమ్మల్ని వేడుకుంటున్నాం. ఏమేంటంటే, మొదట భ్రష్టత్వం సంభవించి నాశనపుత్రుడకు పాపపురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినం రాదు. అంటే అంత్యక్రీస్తు అన్నిటికంటే ముందుగా బయలుపరచబడితేనే కానీ అంత్యదినం రాదు. ఏది దేవుడు అనబడనో, ఏది పూజింపబడనో దానినంతటిని ఎదిరించుచు, దానికంతటికి పైగా వాడే తన్ను తాను హెచ్చించుకొనుచు, తానే దేవుడినని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండను కనుక, హేయమైనటువంటిది దేవుని యొక్క ఆలయంలో కనబడి అపవిత్రపరచబడటం వలన ఈ అంత్యక్రీస్తు ప్రత్యక్షపరచబడి తన్ను తాను దేవుడిగా కనపరుచుకొని ఆలయంలో కూర్చుండటం వలన అవన్నీ ఒకే విషయాలు. అవి జరిగిన తరువాత మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాకడ రాబోతుంది. దానికి మునుపు జరగబోయేటువంటి విషయాలు మత్తయి సువార్త 21వ అధ్యాయంలో, లూకా సువార్త 21వ అధ్యాయంలో, తర్వాత ఈ 2వ తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో పౌలు కూడా చెప్తున్నాడు. ఇవన్నీ ఒకే అంశాలు. అదే పాత నిబంధనలో కూడా జకర్యా గ్రంథం, ఇది కూడా ఆ కీర్తనకు సంబంధించింది. చూడండి, 13వ అధ్యాయం 7వ వచనం నుంచి 9వ వచనం వరకు. ఖడ్గమా నా గొర్రెల కాపరి మీదను నా సహకారి మీదను పడుము, ఇదే సైన్యముల అధిపతియగు యెహోవా వాక్కు. గొర్రెలు చెదరిపోవునట్లు కాపరిని హతం చేయము, చిన్నవారి మీద నేను నా హస్తం ఉంచుదును, ఇదే యెహోవా వాక్కు. దేశమంతటా జనులలో 2 భాగముల వారు తెగవేయబడి చతురు, 3వ భాగం వారు శేషింతురు. ఆ 3వ భాగమును నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధపరచును, బంగారమును శోధించినట్లు వారిని శోధించును. వారు నా నామమును బట్టి మొరపెట్టగా నేను వారి మొర్రను ఆలకింతును, వీరు నా జనులను చెప్పుదును, యెహోవా మా దేవుడని వారు చెప్పుదురు. ఇప్పుడు మనం చదివిన కీర్తన 79వ అధ్యాయంలో జరుగుతున్నటువంటి అంశం కూడా అదే. ఆ విధంగా మిగిలినటువంటి వారు దేవుని యొక్క విడుదలను కోరుకుంటూ హృదయపూర్వకంగా చేసినటువంటి ప్రార్థన సారాంశమే ఆ 79వ కీర్తన. ఆ సందర్భంలో ఇంకా ఎటువంటి పరిస్థితులు నెలకొని ఉంటాయి అనేటువంటిది ఈ 14వ అధ్యాయంలో కూడా చెప్పబడింది. జకర్యా 14వ అధ్యాయం. ఇదిగో యెహోవా దినము వచ్చుచున్నది, అందు మీ యొద్ద దోచబడిన సొమ్ము పట్టణములోనే విభాగింపబడును,
ఏలయనగా యెరూషలేము మీద యుద్ధము చేయుటకు నేను అన్యజనులందరినీ సమకూర్చబోచున్నాను. పట్టణము పట్టబడును, ఇండ్లు కొల్ల పెట్టబడును, స్త్రీలు చెరపబడుదురు, పట్టణములో సగము మంది చెరపట్టబడి పోదురు. అయితే శేషించు వారు నిర్మూలము కాకుండా పట్టణములో నిలుతురు. అప్పుడు యెహోవా బయలుదేరి తానే యుద్ధకాలమున యుద్ధం చేయ రీతిగా ఆ అన్యజనులతో యుద్ధం చేయను. ఆ మిగిలినటువంటి వారు 200 మంది ఖడ్గము చేత చనిపోయారు. 3వ వంతు మంది మిగిలిన వారు వెండిని అగ్నిలో పుటం వేసినట్లుగా శుద్ధీకరిస్తాడు. శుద్ధీకరించిన వారిలో కొంతమంది మరలా పట్టబడి బయటికి వెళ్ళిపోతారు. ఆ మిగిలినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఏదైతే దేవుని యొక్క విడుదల కొరకు ప్రార్థిస్తూ రాసినటువంటి కీర్తన ఆ 79వ కీర్తన. ఇదే అంశాలు మనం ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 14వ వచనం నుంచి 16వ వచనం వరకు. అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతటా ఉన్న రాజులను పోగు చేయవలెనని వారి యొద్దకు బయలువెళ్ళి హెబ్రీ భాషలో హర్ మెగెద్దోన్ అను చోటుకు వారిని పోగు చేసెను. ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను. తాను దిగంబరుడిగా సంచరించుచున్నందున జనులు తన దిశ మొదలను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకునేవాడు ధన్యుడు. ఈ అపవాది యెరూషలేమునికి వ్యతిరేకంగా అనేక మంది అన్యజనుల యొక్క సైనికులందరినీ కూడా పోగు చేసి ఆ పట్టణం చుట్టబడి వారు ఆ అపవాది దేవుని యొక్క ఆలయంలో తానే దేవుడిని హెచ్చించుకుంటూ కూర్చుండి అపవిత్రపరిచిన సందర్భంలో అదే సమయంలో ప్రభు రాబోతున్నాడు. ఆ సందర్భంలో వారి యొక్క విడుదల కొరకై వారు చేసినటువంటి ప్రార్థన ఈ 79వ అధ్యాయంలో మనం చూస్తాం కీర్తనలో. ఆ ప్రార్థన ఏ విధంగా ఉందంటే చూడండి. యావేలు 2వ అధ్యాయం 11వ వచనం. యెహోవా తన సైన్యమును నడిపించుచు ఉరుము వలె గర్జించుచున్నాడు. ఆయన దండు బహు గొప్పదై ఉన్నది, ఆయన ఆజ్ఞ నెరవేర్చున్నది బలము గలది. యెహోవా దినము బహు భయంకరము, దానికి తాళగలవాడేవాడు. కనుక వారు చేసిన ప్రార్థనకు ఉత్తరంగా దేవుడు ఏ విధంగా రాబోతున్నాడు అనేటువంటిది మనం చదివిన 11వ వచనంలో. అయితే దానికి మునుపు ఆ యూదా వారందరూ చేసేటువంటి ప్రార్థన 12వ వచనంలో చెప్పబడింది. ఇప్పుడైనను అంటే ఆయన రాకడకు మునుపు మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడునము, శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనక మీ వస్త్రములు గాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనసు తిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? 15. సియోనులో బాకా ఉదుడి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రతదినము నియమించి ప్రకటన చేయుడి, జనములను సమకూర్చుడి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని స్తన్యపానం చేయు తోడి బిడ్డలను తోడుకుని రండి. పెండ్లి కుమారుడు అంతఃపురంలో నుండి పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలను. యెహోవాకు పరిచర్య చేయు యాజకులు మంటపమునకు బలిపీఠమునకు మధ్య నిలవబడి కన్నీరు విడుచుచు యెహోవాని జనుల ఎడల జాలి చేసుకుని అన్యజనులు వారి మీద ప్రభుత్వము చేయనట్లు వారిని అవమానమునకు అప్పగింపకము. లేని ఎడల అన్యజనులు వారి దేవుడు ఏమాయను అని అనుకుందురు కదా అని వేడుకొనవలను. ఇక్కడ మనం చదివినటువంటి 79వ కీర్తనలో కూడా అదే అంశాన్ని మనం చదువుతున్నాం. చూడండి, మొదటి వచనంలో దేవా అన్యజనులు నీ స్వాస్థ్యంలోనికి చొరబడి ఉన్నారు. 6వ వచనంలో నిన్నెరుగని అన్యజనుల మీదను నీ నామం నోటి ప్రార్థన చేయని రాజ్యముల మీదను నీ ఉగ్రతను కుమ్మరించము. తర్వాత 10వ వచనంలో వారి దేవుడు ఎక్కడ ఉన్నాడని అన్యజనులు పలకనేలా మేము చూచుచుండగా ఓర్చబడిన నీ సేవకుల రక్తమును గురించి ప్రతిదండన జరిగినట్లు అన్యజనులకు తెలియబడనేమో. ఇవన్నీ కూడా రాజైన మనష్షే సమయంలో, తర్వాత బబులోను రాజైన సెనహెరేబ్ సమయంలో, తర్వాత మెకబీసు సమయంలో అంటే అలెగ్జాండర్ సేనాధిపతులు యెరూషలేము మీద జరిగించినటువంటి కార్యాల విషయంలో, దోపిడీ, తర్వాత అపవిత్రపరిచిన విషయాలలో, తర్వాత భవిష్యత్తులో జరగబోయేటువంటిది, తర్వాత ఏదైతే
ప్రభు యొక్క రాకడకు మునుపు జరగబోతున్నదో అది ప్రకటన, ఇంకా ఇతర విషయాలలో, తర్వాత మత్తయి సువార్త 24, లూకా సువార్త 21, ప్రకటన గ్రంథం 16 అధ్యాయంలో, తర్వాత జకరియా 14, 13 అధ్యాయాలలో సూచినట్లుగా ఈ సమయాలన్నిటిలో కూడా భక్తులు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నారో యావేలులో కానీ జకరియాలో కానీ మనం చూస్తూ వచ్చాం. అదంతా కూడా యూదులకు భవిష్యత్తులో యెహోవా దినం వచ్చినప్పుడు వారందరూ హృదయాలు తిప్పుకొని ప్రభువు వైపు ఏ విధంగా ప్రభువును అంగీకరించి వారే మాకు నిజమైన దేవుడని మాట్లాడతారో, అంగీకరిస్తారు. ఎందుకనగా ప్రభు వారికి చెప్పినాడు, యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వదించబడును గాక అని వారి హృదయాలలో చెప్పబడేటంత వరకు వారు ఇటువంటి పరిస్థితుల్లో కూడా వెళ్ళవలసి వస్తుందని ముందుగానే మన ప్రభు ఇక్కడ ఉండగా ప్రవచించాడు. అవన్నీ జరగబోయేటువంటి సందర్భంగా ఆ కీర్తన 79వ అధ్యాయం ముందుగా ప్రవచించబడింది. అయితే విశ్వాసులమైన మనకు అది ఏ విధంగా వర్తిస్తుంది అనేటువంటిది మనం కూడా చూడాలి. అంటే ఇప్పుడు ఏదైతే యూదులకు పరిశుద్ధాలయమని యెరూషలేములో ఉన్నటువంటి దేవుని యొక్క ఆలయాన్ని గురించి చెప్పబడిందో, విశ్వాసులమైన మనము ఆత్మ సంబంధమైన ఆలయంగా కట్టబడుతున్నాం. ఆ కట్టబడేటువంటిది మరి ప్రభు యొక్క రాకడ దినం వరకు కూడా భూమి మీద ఉండేదిగా ఉన్నది. ఆయన రాకడకు మునుపు మాత్రమే మరి దేవుడు యోగ్యులుగా ఎంచబడినటువంటి వారిని పైకి లేవనెత్తి మధ్యాకాశంలో ఆయనతో పాటుగా కూడుకొనగలిగేటట్లుగా చేస్తాడు. సో ఆ విధంగా ఆయన మనలను మధ్యాకాశంలోనికి లేవనెత్తడానికి మునుపు జరిగేటువంటి శ్రమల కాలంలో దేవుని యొక్క సంఘాన్ని అపవాది లేక అంత్యక్రీస్తు హింసించేవాడుగా ఉన్నాడు. ఆ సందర్భంలో మనం గనక గమనించినట్లయితే ఈ కీర్తన 79వ అధ్యాయం ఆ సందర్భంలో ఎవరెవరైతే విశ్వాసులుగా భూమి మీద జీవిస్తూ అపవాది కలిగించేటువంటి శ్రమలన్నిటిలో కూడా వెళుతారో లేకపోతే వెళ్ళబోతున్నారో వారి హృదయాలలో యథార్థమైనటువంటి విశ్వాసంతో దేవుని యందు ఉంచి దేవుని యొక్క రాజ్యము వారి హృదయాలలో ప్రతిష్ఠించుకొని ఆయన ఆజ్ఞలకు లోబడి ఆయన పరిపాలన ఎరిగినటువంటి బిడ్డలు మనుషుల వైపు చూడకుండా వాళ్ళ యొక్క పరిస్థితులన్నిటిలో కూడా దేవుడే స్వయంగా వారి పక్షంగా ఉండి వారికి విడుదల కలుగు చేసి వారిని మహిమపరచబడేటువంటి విధంగా వారందరూ లేవనెత్తబడాలనేటువంటి భారంతో ప్రార్థన చేస్తారో వారికి సూచనగా కూడా ఈ కీర్తన 79వ అధ్యాయం రాయబడింది. కనుక విశ్వాసులమైన మనం చూడండి కొన్ని వచనాలు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం, అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించుడి. అంటే అక్కడ నుంచి అపవాది పడద్రోయబడి ఉన్నాడు కనుక మీరు సంతోషించండి. కానీ భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడే మీ యొద్దకు దిగి వచ్చున్నాడని చెప్పాను. ఎందుకనగా ఆ అపవాది పరలోకములో జరిగినటువంటి యుద్ధంలో ఓడిపోవడం చేత ఆ అపవాది అతని దూతలు, ఇంకా 8వ వచనంలో చూస్తే ఆ ఘటసర్పమును దాని దూతలను యుద్ధం చేసిరి కానీ గెలవలేకపోయేరి కనుక పరలోకమందు వారికి ఇక స్థలం లేకపోయాను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడేది. ఆ పడద్రోయబడిన వారు అతను భూమి మీదకి వచ్చాడు కనుక భూమి మీద ఉన్నటువంటి వాసులందరికీ కూడా శ్రమ. తర్వాత చూడండి 13వ వచనంలో, ఆ ఘటసర్పము తాను భూమి మీద పడద్రోయబడి ఉండుట చూచి ఆ మగ శిశువును కలిగిన స్త్రీని హింసించను. అందువలన ఆమె అరణ్యములో ఉన్న తన చోటికి ఎగురునట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఆమెకి ఇయ్యబడెను. అచ్చట ఆ సర్పముఖమును చూడకుండా ఆమె ఒక కాలములు అర్ధకాలము పోషింపబడును. కావున ఆ స్త్రీ ప్రవాహమును కొట్టుకొని పోవలనని ఆ సర్పము తన నోట నుండి నీళ్లు నదీ ప్రవాహముగా ఆమె వెనుక వెళ్ళగరెక్కిన కానీ భూమి స్త్రీకి సహకారి అయి తన నోరు తెరచి ఆ ఘటసర్పము తన నోట నుండి క్రక్కిన ప్రవాహమును మింగివేసెను.
17. అందుచేత ఆ ఘట సర్పము ఆగ్రహం తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గూర్చి సాక్ష్యమిచ్చుచూ ఉన్న వారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలు వెడలి సముద్ర తీరమున నిలిచెను. అంటే ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞలు గైకొని అటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఆయనను గూర్చినటువంటి సాక్ష్యం చెప్పేటువంటి పరిశుద్ధులు ఉన్నారో వారితో యుద్ధం చేయటానికి బయలుదేరిందని చెప్పబడుతుంది. ఆ సందర్భంలో ఎవరైతే భక్తులు కావండి వారు ఓర్పుతో దేవుని గురించినటువంటి సాక్ష్యం చెబుతూ ప్రభు కొరకు జీవించాలని ఆశపడుతున్నారో, ఎదురు చూస్తున్నారో, రాకడ కొరకాయ, విముక్తి కొరకాయ వారు చేసేటువంటి ప్రార్థన ఆ 79వ కీర్తన. తర్వాత ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 6వ వచనం. కనుక దేవుని దూషించుటకు ఆయన నామమును ఆయన గుడారమును పరలోక నివాసులను దూషించుటకును అది తన నోరు తెరచెను, మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను, వారిని జయింపును, వానికి అధికారం ఇవ్వబడును, ప్రతి వంశము మీదను ప్రతి ప్రజ మీదను ఆయా భాషలు మాట్లాడు వారి మీదను ప్రతి జనము మీదను అధికారం ఇవ్వబడును. కనుక ఈ పరిశుద్ధులందరినీ కూడా యుద్ధం చేసి వారందరినీ కూడా ఓడించేటువంటి అధికారం కూడా అపవాదికి ఆ దినాల్లో ఉంది. కానీ మనకి శోధనలో నుంచి తప్పించుటకు సమర్థుడైనటువంటి దేవుడు ఎవరైతే ఆయనందు నిజమైనటువంటి విధంగా విశ్వాసం ఉంచి ఆయనకు అధికారానికి లోబడి ఆయన ఆత్మ ద్వారా నడిపించేటువంటి బిడ్డలుగా ఉన్నారో వారిని ఏ విధంగా ఆయన కాపాడుతాడో ఆయన కాపాడగలడుకు శక్తిమంతుడు. కనుక వారి హృదయాలు ఈ కీర్తన 79వ అధ్యాయంలో రాయబడిన విధంగా తమ మనసులను తమ హృదయాలను చించుకొని ఆయన వైపు ఎదురు చూచినటువంటి బిడ్డలుగా ఉన్నారు. తర్వాత ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం. దేవుని ఆజ్ఞలను యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడను. ఆ శ్రమ కాలంలో అపవాది యొక్క ముద్రను తమ మీద వేయించుకోనకుండా ఆ శ్రమ కాలంలో వెళ్ళినటువంటి పరిశుద్ధుల యొక్క ఓర్పు, విశ్వాసము ఆ రెండు కూడా ఆ సమయంలో బయలుపడతాయి. దానికి వాళ్ళు రాసినటువంటి కీర్తన 79వ కీర్తన వాళ్ళకు కూడా వర్తించేదిగా ఉన్నది, యూదులకు మాత్రమే కాకుండా. కనుక అటువంటి దినాలు మన ముందు రాబోతున్నాయి. కనుక మనం ఏ విధంగా జీవించాలనేటువంటి విషయాన్ని ప్రభువు ఇక్కడ లూకా సువార్త 21వ అధ్యాయంలో చెప్పాడు. చూడండి కొన్ని వచనాలు. లూకా సువార్త 21వ అధ్యాయం 24వ వచనంలో, వారు కత్తివాత కూలుదురు, చెరపట్టబడిన వారై సమస్తమైన అన్యజనుల మధ్యకు పోవుదురు, అన్యజనుల కాలము సంపూర్ణమగు వరకు యెరూషలేము అన్యజనముల చేత త్రొక్కబడును. అది ప్రభు యొక్క రాకడకు సంబంధించినటువంటి గుర్తులు ప్రభు చెప్పబడినవి. ప్రభు శిష్యులకు సెలవిచ్చాడు. ఆ సందర్భంలో ప్రభు ఇంకా కొన్ని కింద వచనాలు కనుక మనం గమనించినట్లయితే 34వ వచనంలో, మీ హృదయంలో ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. ఆ దినము భూమి ఎందంతటా నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. సో ప్రభు యొక్క రాకడకు మునుపు ఈ జరుగుతున్న విషయాలలో కూడా మనం గమనించుకొని ప్రభు యొక్క రాకడ కొరకు సరైన విధంగా ఎదురు చూడకపోయినట్లయితే మనం ఇంకా మరింత ప్రమాదంలో పడిపోయే అవకాశం ఉంది. అంటే ఆ శ్రమలలో కూడా వెళ్ళవలసి వస్తుంది. ఆ శ్రమలు తప్పించుకోవడానికి ఏం చెప్తున్నాడంటే 36వ వచనంలో, కాబట్టి మీరు జరగబో వీటి నెలలను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగినట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పాను. మనం చదివినటువంటి ప్రకటన గ్రంథంలో చెప్పబడిన 13వ అధ్యాయంలో, 12వ అధ్యాయంలో, 14వ అధ్యాయంలో పరిశుద్ధులు రకరకాలైన శ్రమలలో కూడా అపవాది తీసుకొచ్చేటువంటి వాటన్నిటిలో కూడా వెళ్ళవలసి ఉంటుంది అని రాయబడింది. కానీ ఎవరైతే ఈ లోక సంబంధమైనటువంటి ఐహిక విచారముల వల్ల కాకుండా, తిండి వల్ల కానీ ఇంకా ఇతరమైన వాటి వల్ల మత్తులు కాకుండా ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తూ సరిగా జీవించేటువంటి వారందరూ కూడా ప్రభు యొక్క రాకడకు మునుపే అటువంటి సిద్ధపాటులో ఉన్నటువంటి భక్తులందరినీ కూడా దేవుడు
శ్రమలు చూడకుండా సరాసరి దేవుని యొక్క సింహాసనం ఎదుట మన అందరం కూడా నిలబడగలిగే విధంగా ఆయన మనల్ని తీసుకుని వెళ్ళగలడు. కనుక ఆ శ్రమల కాలం వచ్చినప్పుడు మాత్రమే మనం ప్రభువు చేత విడుదల పొందుట అనేటువంటి ఒక భాగ్యం మాత్రమే కాకుండా, అటువంటి సమయం రాబోతున్నదని ప్రతిరోజు దేవుడు పిలిచిన పిలుపు యొక్క ఔన్నత్యాన్ని మనం గుర్తిరిగి ఆయన పరిపాలన మా హృదయాలలో దినదినము అనుభవించుకుంటూ ఆయనకిష్టకరంగా కనుక మనం జీవితాన్ని జీవించగలిగినట్లయితే అనుకోని సందర్భాలలో జరిగేటువంటి ఆ పరిస్థితులలో భయంకరమైనటువంటి శ్రమకాలాలు రాకమునుపు దేవుడు సిద్ధపాటులో ఉన్నటువంటి బిడ్డలను శ్రమలు చూడకుండా ముందుకు తీసుకుని వెళ్ళేటువంటి వాడు, ఆయన లేవనెత్తుకుని తీసుకుని వెళ్ళేవాడుగా ఉన్నాడు. అలా కాకుండా మిగిలిన వారు కనుక ఉన్నట్లయితే వారు శ్రమలకు లేకుండా వెళ్ళవలసి వస్తుంది. కనుక దేవుడు మనకి ఇప్పుడు మంచి సమయం ఇచ్చి ఉన్నాడు కనుక, మనం చూస్తున్న అనేక విషయాలు ఆయన రాకడను గురించి మాట్లాడుతున్నాయి కనుక, జాగ్రత్తగా మన జీవితాన్ని మనం గమనించుకుంటూ ప్రభు యొక్క రాకడకు మునుపు మనం ఏ విధంగా సిద్ధపడాలో ప్రతిరోజు అటువంటి సిద్ధపాటుతో కలిగినటువంటిది ఈ లోక సంబంధమైన విషయాల వలన విచారముల వలన మన హృదయం యొక్క స్థితిని పాడు చేసుకోకుండా ప్రభువును గురించిన ప్రేమతో ఆయన చిత్తాన్ని నెరవేర్చాలనేటువంటి సమర్పణతో దానికి కావలసినటువంటి ఆత్మ సంబంధమైన నిగ్రహ శక్తిని మనం ప్రభువునందు కోరుకుంటూ ప్రార్థనతో మన జీవితాన్ని దినదినము కొనసాగించుటకు దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ప్రార్థించుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీ బిడ్డలైన వారు ఎంతో ముందు చూపుతో రాబోయేటువంటి అనేక విషయాలు, జరిగిన విషయాల గురించి మా ముందు చక్కగా రాసించారు. వారికి ఇచ్చినటువంటి ఆత్మ ప్రేరేపణ మా అందరికీ ఎంతో ఉత్సాహభరితంగా మీరు చేసిన దేవా మీకు స్తుతి స్తోత్రాలు. ఈ వాక్యమును మా కొరకే ఆశీర్వదించి రాబోతున్న భయంకరమైనటువంటి దేవుని యొక్క ఉగ్రత, అపవాది మరి పరిశుద్ధుల మీదకు తీసుకొచ్చేటువంటి శ్రమకాలాన్ని కూడా మేము తెలుసుకున్న వారమై అనేక విషయాలు స్పష్టంగా తేటగా మీ వాక్యంలో పొందుపరచబడి ఉండగా వాటిని మేము ఆలస్యం చేయక మా జీవితాలను క్రమశిక్షణతో క్రమబద్ధం చేసుకుంటూ మీకు ఇష్టకరమైన రీతిలో జీవించగలగటానికి మా అందరికీ సహాయం చేయి. మీ కృపను మా పక్షంగా కనపరిచి మీరు ఎవరిని ముందుగా ఎరిగి ఉన్నారో, ఎవరిని పిలిచి ఉన్నారో, ఎవరిని మహిమపరిచేటువంటి పద్ధతిలో వారిలో పనిచేస్తున్నారో వారందరినీ కూడా భద్రపరిచి మీ సన్నిధిలో నిలబడగలగటానికి యోగ్యులుగా మీరు వారిని నిలవబెట్టమని ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.